బర్ఖాదేవికి ఇద్దరు కొడుకులు, ఆకాష్ ఇంకా ప్రకాష్. ఆకాష్కి పల్లవితో పెళ్లవుతుంది. ఇక ప్రకాష్కి మాలతితో. పల్లవి ఇంటికి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అయినా సరే ఎప్పుడూ పల్లవికి అవమానాలే ఎదురవుతాయి. ఎందుకంటే తను 5వ తరగతి ఫెయిల్ అయింది. భర్కా, నీ పెద్ద కోడలు చాలా రుచిగా వంటలు చేస్తుందంట. తనకు వంట మాత్రమే వచ్చు, అది తప్ప తనకు వేరే పనే చేత కాదు. నీ ఉద్దేశం? నేనేమని చెప్పను. నా పెద్ద కోడలు 5వ తరగతి ఫెయిల్ అయ్యింది. ఎప్పుడైనా ఏవైనా చదవమని చెప్తే నా తల ప్రాణం తోకకొస్తుంది. తనెప్పుడు ఇంతేలే గాని దాని గురించి వదిలే. నా చిన్న కోడల్ని చూడు, మాలతి. తను గ్రాడ్యుయేటు, ఉద్యోగం కూడా చేస్తోంది. అలాగా? బర్ఖాదేవి స్నేహితురాలికి తప్పుగా అనిపిస్తుంది. బర్ఖా అలా తన ముందు పెద్ద కోడలిని తక్కువ చేసి మాట్లాడ్డం. కాని మరొకరి ఇంటి విషయాలలో తను తలదూర్చలేదు కదా. అలా ఒకరోజు మాలతి తన స్నేహితురాలు రీనాతో కలిసి ఇంటికొస్తుంది. పల్లవి తలుపు తెరుస్తుంది. మాలతి, రీనా లోపలికొస్తారు. అక్క, నా కోసం నా ఫ్రెండ్ కోసం మీరు కాఫీ గానీ తినడానికి గానీ ఏమైనా చేసిస్తారా? అలాగే. మాలతి తన స్నేహితురాలితో పాటు గదిలోకి వెళ్ళింది. అరే, ఆవిడ నీ తోడికోడలు కదా? అవును, అయితే నువ్వు నీ తోడికోడలతో పనులు చేస్తున్నావా? అంతలో పల్లవి అక్కడికి కాఫీ, టిఫిన్లు తీసుకొస్తుంది. ఈవిడ నాకు వట్టి తోడికోడలు మాత్రమే కాదు, నాకు సొంత అక్కలాంటిది కూడా. ఇంటి పనులన్నీ తానే స్వయంగా చేసేస్తుంది. అంతకంటే తను ఇంకేం చేయగలదు? 5వ తరగతి ఫెయిల్ అయింది కదా. మాలతి పల్లవిని అవమానిస్తుంది. తను మౌనంగా కిచెన్లోకి వెళ్లిపోతుంది. తరచుగా వాళ్లు పల్లవి 5వ తరగతి ఫెయిల్ అయినందుకు ఎగతాళి చేసేవాళ్లు లేదా అవమానించేవాళ్లు. పల్లవికి అంతా అర్థమయ్యేది. కాని తను ఎవర్నీ ఏమీ అనేది కాదు. వాళ్ల మాటలను తను మనసులో కూడా పెట్టుకునేది కాదు. అలా ఒకరోజు ఆకాష్ ఇంకా ప్రకాష్ ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ చాలా కంగారుగా ఉంటారు. ఏమైంది? మీ ఇద్దరు మొహాలు ఎందుకలా కంగారుగా ఉన్నాయి? నిన్న నగరపాలక సంస్థ నుండి ఒక నోటీసు వచ్చింది. ఈ ఇల్లు ఇల్లీగల్ అని. మేము ఇవాళే నగరపాలక సంస్థ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ ఆఫీసర్ అన్నారు, ఇక కోర్టు నిర్ణయిస్తుంది అని. మన ఇల్లు అసలు లీగలా ఇల్లీగలా అని. మనం ఎన్నో ఏళ్లుగా ఇక్కడుంటున్నాము. అలాంటప్పుడు ఈ ఇల్లు ఇల్లీగల్ ఎలా అవుతుంది? మీరిద్దరూ కంగారు పడకండి. కోర్టు తీర్పు కూడా మనకు అనుకూలంగానే వస్తుంది. అదే ఆశతో ఉన్నామమ్మా. ఇక అంతే. అప్పటి నుండి ఆకాష్ ఇంకా ప్రకాష్ కోర్టు చుట్టూ తిరగడం మొదలు పెడతారు. కొన్ని నెలలు గడిచాయి. చివరికి ఒకరోజు కోర్టు తీర్పు చెప్తుంది. ఆకాష్, ప్రకాష్ ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. ఏమైంది? మీరిద్దరూ ఎందుకంత దిగులుగా ఉన్నారు? ఇవాళ మన ఇంటిని మన నుంచి దూరం చేశారు. ఈ ఇంటి భూమి కలెక్టర్ గారిది. కేవలం 1 నెలలోనే ఆయన దీన్ని కూల్చేస్తారట. ఏంటి? అది విన్న వెంటనే బర్ఖాదేవికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఇంట్లో వాళ్లందరూ కంగారు పడతారు. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ ఇంకా ప్రకాష్ అద్దెకు ఇల్లు వెతికే ప్రయత్నం చేస్తారు. అన్నయ్య, మనం ఎంత రెంటైతే ఇవ్వగలమో అదే రెంట్లో మనకి పెద్ద ఇల్లు దొరుకుతుందా అన్నయ్య? ఖచ్చితంగా దొరకదు. ఇప్పుడేం చెయ్యాలో చూద్దాం పదా. ఆకాష్ ఇంకా ప్రకాష్ చాలా ఇల్లులు చూస్తారు. తరువాత సుమారు 1 వారం తర్వాత ఆకాష్ ఇంట్లో ఉన్నాడు. తనకి ఆఫీస్ నుండి మెయిల్ వస్తుంది. యు హావ్ బీన్ టర్మినేటెడ్. అంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. క్రిందటి నెల కంపెనీ నుండి చాలా మందిని తీసేశారు. ఇక ఇప్పుడు ఈ నెల నన్ను కూడా తీసేశారు. ఇప్పుడు మనం అసలు రెంట్ ఎలా కడతాం? నాకు ఏమనిపిస్తోందంటే మనం విడివిడిగా ఉండడం మంచిదే అని. ఇంతవరకు మనందరం ఈ ఇంట్లో ఒకటిగా కలిసి ఉన్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. నేను, ప్రకాష్ ఇద్దరం జాబ్ చేస్తున్నాము. మేము విడిగా ఫ్లాట్ తీసుకుంటాం. ఇక అక్క, బావగారు మీ ఇద్దరికి కూడా ఏదో ఒకటి దొరుకుతుందిలేండి. మరి నేను మీకు మీ కొడుకుతో ఉండాలని అనిపిస్తే అక్కడే ఉండండి. మీ ఇష్టం. బావుంది కోడలా, బావుంది. నువ్వు నీ అసలు రంగు బయట పెట్టావు. ఇంతవరకు ఈ కుటుంబాన్ని నేను ఒకటిగా కలిసి ఉండేలా చూసుకున్నాను. నువ్వు దీన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. ఇప్పుడు ఇందులో తప్పే ఉంది? నేను, ప్రకాష్ జాబ్ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం ఫ్లాట్ తీసుకుంటాము. ఇలా చూడండి, బావగారికి ఉద్యోగం పోయింది. ఇక పల్లవి అక్క అయితే 5వ తరగతి ఫెయిల్ అయ్యింది. తను ఏం పని చేయగలదు? పైగా అనవసరంగా వాళ్ల ఖర్చుని మేమెందుకు భరించాలి? బావుంది మాలతి, బావుంది. అనవసరమైన ఖర్చా? భారం. బావుంది. నువ్వు చదువుకున్న దానివే, కాని నీ చదువు నీకు పనికి రాలేదు. నీకు ఇంతవరకు కుటుంబానికి అర్థం కూడా తెలీదు. కుటుంబం అంటే ఏంటో తెలుసా? కష్ట సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండడమే. ఏ పల్లవినైతే నువ్విప్పుడు 5వ తరగతి ఫెయిల్ అని ఎగతాళి చేస్తున్నావో తను నీకంటే ఎన్నో రెట్లు మంచిది మాలతి.
ఎన్నేళ్లు ఈ ఇంటిని ఒకటిగా కలిపి ఉంచింది. ఇంతవరకు నీకు అన్ని పనులు చేసి పెట్టింది. నీకు కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ చేసి పెట్టింది తను. అది కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా. అది తన సంస్కారం. పల్లవి అక్క ఏదైతే చేసిందో అది నేనెందుకు చేస్తాను? అదైతే నాకు తెలుసు. కాని ఒక్క మాట విను నువ్వు. మనం అందరం కూడా కలిసే ఉండాలి. కానీ నేను ఇంత చిన్న ఇంట్లో ఉండలేను. అది నా స్టాండర్డ్కి వ్యతిరేకం. దానికంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవడమే మంచిది. సరే అయితే నువ్వు మీ పుట్టింటికే వెళ్ళిపో. మాలతి కోపంతో బట్టలు సర్దుకుని ఆ ఇంటి నుండి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి బర్ఖాదేవి కుటుంబం ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అవుతుంది. పల్లవి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేస్తుంది. ఆకాష్, ప్రకాష్ ఇద్దర్నీ చూసుకుంటూ ఉంటుంది. తర్వాత ఒకరోజు బర్ఖాదేవి అదే స్నేహితురాలు వాళ్లని కలవడానికి వెళ్తుంది. బర్ఖాదేవి జరిగిందంతా ఆమెకు వివరిస్తుంది. చూసావా, సమస్య వచ్చినప్పుడు నీ పెద్ద కోడలే కదా నీకు తోడుగా ఉంది. అవును, నా పెద్ద కోడలు పల్లవి ఈ కుటుంబానికి ప్రాణం. ఆ రోజు నువ్వు పల్లవి గురించి అలా మాట్లాడితే నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఇవాళ నువ్వు తనని మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఇప్పుడు ఇవన్నీ కూడా నాకొక విషయం అర్థమయ్యేలా చేశాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం వల్ల ఎవ్వరూ కూడా గొప్పవాళ్ళైపోరు. వాళ్లలోని మంచితనం వల్ల గొప్పవాళ్లవుతారు. పల్లవి 5వ తరగతి ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ మంచితనంలో తను నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ స్థాయిలో ఉంది. నాకు నా 5వ తరగతి ఫెయిల్ అయిన కోడలి మీద గర్వంగా ఉంది. అది విని దూరంగా ఉన్న పల్లవి నవ్వుకుంటుంది. ఇన్నేళ్లు తనని అందరూ ఎగతాళి చేశారు. మొదటిసారి తనని మెచ్చుకోవడం విని తను చాలా సంతోషించింది. ఇది శర్మ కుటుంబం. ఆ ఇంటి పెద్ద రామ్దేవ్ శర్మ. కాని ఈ ఇంటిని నిజంగానే చూసుకునేది మిసెస్ శర్మ గారు మాత్రమే. అమ్మా కోడలా. అత్తయ్యా. అత్తయ్యా, నేను నిన్ను కాదు రేమాను పిలిచాను. తను బజార్కు వెళ్ళింది కాస్త సామాన్లు కొనడానికి. అయితే సరేలే, నువ్వే నా కోసం టీ పెట్టి తీసుకురా. మావయ్య గారు, మీరు టీ తాగుతారా? ఇప్పుడు ఎలాగో పెడుతున్నావు కాబట్టి అదే చేత్తో నాకు కాస్త తీయమ్మా. అలాగే మావయ్య గారు. మిసెస్ శర్మకి 4 కొడుకులు, 4 కోడళ్లు. కాని ఆవిడ వీళ్లందరి మీద కూడా పెత్తనం చేస్తుండేది. ప్రతి నెల కొడుకులకి జీతాలు రాగానే వాళ్లు తమ సంపాదన మొత్తాన్ని తన తల్లి చేతుల్లో పెట్టేవారు. మిసెస్ శర్మకి చెప్పకుండా వాళ్లు తమ కోసం కాని తమ భార్యల కోసం కాని ఏమీ కొనుక్కునేవారు కాదు. అమ్మా, చాలా రోజులు బట్టి సునైనా కొత్త చీర కొనమంటుంది. నన్ను తన కోసం ఈ నెలలో చీర కొనమంటావా? వద్దు, నువ్వు చీర కొంటే నీ అన్నదమ్ములకు కూడా కొనాలనిపిస్తుంది. ఇలా అయితే అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. సరే అమ్మా. ఆ రోజు సాయంత్రం మిసెస్ శర్మ బజారుకు వెళ్లి ఆవిడ 4 చీరలు కొని తెచ్చింది. కోడలా, నేనా, సునైనా, రీమా, లత మీరంతా ఎక్కడున్నారు? వస్తున్నాం అత్తయ్య గారు. నేనా, ఇది నీకోసం. రీమా, ఇది నీకోసం. లత, ఇది నీకోసం. ఇంకా అమ్మా సునైనా, ఇది ముఖ్యంగా నీకోసం. చాలా బాగుంది అత్తయ్య గారు. ఎంత అందంగా ఉంది. నేను ఇలాంటి చీర కొనాలనుకున్నాను. మీరంతా వెళ్ళి వంటకు సిద్ధం చెయ్యండి. సునైనా, నువ్వాగు, నేను నీతో మాట్లాడాలి. సరే అత్తయ్య గారు. మిగతా 3 కోడళ్లు వెళ్లిపోయారు. సునైనా, నువ్వు అందరికన్నా పెద్ద కోడలివి. నా తరువాత ఈ కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచే బాధ్యత నీదే. మరి విక్రమ్ నాకు చెప్పాడు, అది నీకు కొత్త చీర కావాలన్నావంట కదా. కాని నేను తన్ని తేవద్దన్నాను. ఎందుకో తెలుసా? తెలీదత్తయ్య గారు. ఒకవేళ ఇవాళ నీకోసం తను చీర కొన్నాడనుకో, రేపు నవీన్ లేదా నితిన్ వాళ్ళు భార్యలకి నగలు తెస్తారు. ఈ విధంగా ఇంటి పద్ధతులు మారిపోతాయి. మీరు 4 నా కోడళ్లే, అలాగే మీ 4కి 4 సమానమే. అందుకే నేను మీ అందరి కోసం చీరలు కొన్నాను. ఇవాల్టి నుండి ఏం కావాలన్నా సరే నాతో చెప్పు, విక్రమ్కి చెప్పొద్దు. ఒకవేళ వీలైతే నువ్వు త్వరగా నీ బాధ్యతల్ని చూసుకోవడం మొదలుపెట్టు. సరే అత్తయ్య గారు. మిసెస్ శర్మ చాలా ప్రేమగా తన పెద్ద కోడలికి బాధ్యతగా ఉండడం నేర్పించింది.
కొన్ని నెలల తరువాత రీమాకి ఒక కార్తో యాక్సిడెంట్ అయినప్పుడు తన చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు మిసెస్ శర్మ స్వయంగా తన చేత్తో రీమాకి అన్నం పెడుతూ ఉండేది. నైనా చదువుకున్న అమ్మాయి, తను ఉద్యోగం చేద్దామని ఉండేది. ఇక తన భర్త బ్రిజేష్తో గొడవ పడుతోంది. అమ్మా, ఇక మీరే తనకి బోధపరచండి. తను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? నైనా ఉద్యోగం చేయటంలో తప్పే ఉందంట. ఒకవేళ తనకు చెయ్యాలనుంటే చెయ్యనివ్వు తనని. ఈ విధంగా మిసెస్ శర్మ కారణంగా నైనాకి కూడా ఉద్యోగం చేసుకుని తన కలల్ని నెరవేర్చుకునే అవకాశం దొరికింది. ఇక లతకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే మిసెస్ శర్మ తనకి రకరకాల వంటలు చేయడం నేర్పించింది. ఇవాళ మిసెస్ శర్మ 50వ పుట్టినరోజు. కోడలా, అత్తయ్య గారు మీరిక్కడే కూర్చోండి. సరే కాని అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకెవరైనా చెప్తారా? చెప్తాం. మిసెస్ శర్మ కోడళ్లు అందరూ కలిసి ఆవిడ కోసం ఒక పార్టీని ఏర్పాటు చేశారు. హ్యాపీ బర్త్డే మిసెస్ శర్మ. ధన్యవాదాలు. ఇక ఈ బహుమతి స్పెషల్గా మా కోడళ్ల తరపున మా ప్రియమైన అత్తయ్య గారి కోసం. ఆ బహుమతి మిసెస్ శర్మ యొక్క పెయింటింగ్. దానిపై అమ్మ అని రాసుంది. నిజం చెప్పాలంటే ఈవిడ మా అత్తగారు కాదు, మా అమ్మ. ఇదంతా విని మిసెస్ శర్మ చాలా సంతోషించింది. ఇక ఆవిడ కళ్లల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆవిడ తమ 4 కోడళ్లని హత్తుకుంది.